అయితే తెలంగాణలో ఆవిర్భావ వేడుకలు జరుపుకుంటున్న సమయంలో చంద్రబాబు ఏపీకి చీకటి రోజు అంటూ కామెంట్స్ చేయడం ఏమిటని మండిపడుతున్నారు టీఆర్ఎస్ నేతలు. అభివృద్ధితో పోటీ పడలేక విభజన పేరుతో తప్పించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తన వ్యాఖ్యల మీద చంద్రబాబు క్షమాపణ చెప్పకపోతే నిరసనలు తప్పవని హెచ్చరించారు హరీష్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ఒక దీక్ష చేపట్టి వారు అక్కడ మాట్లాడినటువంటి మాటలు ఇందాక చూస్తూ ఉంటాం టీవీలో. ఆయనకి ఈరోజు చీకటి రోజట. ఇంకా తెలంగాణ ప్రజలకు పండగ రోజు చంద్రబాబుకు చీకటి రోజు అయిపోయింది. మేము సంతోషంగా ఉంటే చంద్రబాబు నాయుడు చూడలేకపోతున్నారు. ఇవాళ యావత్ 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఇది ఒక పండగ దినం, శుభదినం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం అనేది తెలంగాణ ప్రజలకు ఒక కళ. ఆ కళ నిజమైనటువంటి దినం. కానీ చంద్రబాబు నాయుడు గారికి మాత్రం భరించలేకపోతున్నారు ఆయన. ఇది ఒక చీకటి దినంగా ఆయన మాట్లాడటం నిజంగా ఇది చాలా బాధాకరం, దురదృష్టకరం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తారు.